కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఇప్పటి వరకు క్యాబినెట్ మంత్రుల సంఖ్య లేదు, కానీ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు. అయితే వాళ్ళ అడ్వైజర్లు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడంలో తప్పేంటి అనేది వాళ్ళ ఒక చర్చ జరుగుతుంది. తప్ప ఒప్ప? 2003 91వ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాజ్ 1A ప్రకారం రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా రాష్ట్ర మంత్రివర్గం ఉండాలని భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. అదేవిధంగా ఒకవేళ కేంద్రానికి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల్లో మొత్తం సంఖ్యలో 15% మించకుండా భారత క్యాబినెట్ ఉండాలన్నది భారత రాజ్యాంగం ఆర్టికల్ 75 క్లాజ్ 1A ప్రకారం చెప్తా ఉన్నది. ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే ఈ రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. 119 సభ్యులకు గాను 15% తీసుకుంటే ముఖ్యమంత్రితో కలిసి 18 మంది మంత్రులు రాష్ట్ర క్యాబినెట్లో ఉండాలి. 18 ఆర్టికల్ ఏం చెప్తుంది? 164 క్లాజ్ 1A ఏం చెప్తా ఉంది అంటే 15% మించకూడదు, 12 మందికి తగ్గకూడదు అని చెప్తా ఉన్నది. ఇక్కడ ఏమైంది? 15% మించకూడదంటే ఇప్పుడు ఉన్నాయి 16 మంది మాత్రమే ఉన్నారు. అంటే ముఖ్యమంత్రితో కలిపి 16 మంది మంత్రులు ఉన్నారు. అంటే ఇంకా 2 పోస్టులు ఇక్కడ మనకు క్యాబినెట్లో భర్తీకి ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక 14 మంది అడ్వైజర్లను పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకొని ఆయన ప్రత్యేక పర్సన్స్ను ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ కింద పెట్టుకొని ఆయన సొంత మనుషులకు ఇచ్చుకొని 14 మంది సలహాదారులకు ఆయన మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిండు. ఇది రాజ్యాంగ విరుద్ధానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి దాన్ని మేము కొట్టివేయాలని కోర్టుకు పోయినా. ఎందుకనంటే 16 మంది మంత్రులు ఉన్నారు, ఇంకా 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయలేదు. వారిని భర్తీ చేయకుండా దాదాపుగా 2 ఏళ్ల నుంచి పెండింగ్లో పెట్టుకొని ఇంకో అదనంగా ఆయన ప్రత్యేక వ్యక్తులను, సొంత వ్యక్తులను, పర్సనల్ వ్యక్తులను 14 మందిని పెట్టుకొని వాళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడము ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ఆర్టికల్ 164 క్లాజ్ 1A ప్రకారం దీనికి విరుద్ధం అని చెప్పేసి నేను కోర్టుకు పోవడం చెప్పింది. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను, ఆర్టికల్ 164 ప్రకారము 15% అంటే మనకు ఇక్కడ 14 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళు పర్సనల్గా పెట్టుకున్నటువంటి అడ్వైజర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు 16 మంది ఉన్నారు. 16 + 14 అంటే 30 మంది అయినారు. 30 మంది రేషియో తీస్తే ఎంత అవుతుంది? 24% అవుతూ ఉన్నది. ఈ 24% అంటే భారత రాజ్యాంగానికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. రాజ్యాంగ సవరణ 2003 91వ సవరణ ప్రకారం దానికి కూడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నది. కాబట్టి దీన్ని కొట్టివేయాలని అంటున్నాం. మేమంటున్నాం, ఒక పక్క ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుల చేత మంత్రివర్గం ఇవ్వాల్సింది పోయి మీకు పర్సనల్ వ్యక్తుల కోసం మీ కిచెన్ క్యాబినెట్ కోసము పెట్టుకోవాల్సిన 14 మందిని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ప్రజలకు చెప్పమని చెప్తా ఉన్నా నేను. ఇలా సెక్రటరియట్లో కూర్చుండేటువంటి క్యాబినెట్ మంత్రులేమో ఒక పక్క ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనం ఏం ఆలోచన చేయాలంటే 2 క్యాబినెట్లు నడుస్తున్నాయి అనుకోవాలి. ఒకటేమో ప్రభుత్వం తరపున నడిపేటువంటి క్యాబినెట్ ఒక పక్కకుంది. రెండోదేమో ఆయన ఇంటి దగ్గర ప్యాలెస్లో కూర్చొని చేసేటువంటి క్యాబినెట్ ఏమో ఒకటి ఉంది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగ్ ఒకటైతే దీనికి ఆల్టర్నేట్గా అంటే ప్రత్యామ్నాయంగా ఆయన ప్యాలెస్లో కూర్చుండి సలహాలు, సూచనలు ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక రెండో క్యాబినెట్ ఇక్కడ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ పర్సనల్ క్యాబినెట్ల వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఉంది. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రజల సొమ్మును దుర్వినియోగం, ఈ మంత్రులకు 16 మంది మంత్రులకు ఏవైతే సదుపాయాలు అన్ని రకాల వసతులు కల్పిస్తుందో ప్రభుత్వం, ఈ వసతులన్నింటిని కూడా ఈ 14 మందికి
ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పిస్తూ ఉంది. ఆ 14 మంది కల్పించిన దాంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పి సుదర్శన్ రెడ్డి గారు, జి చిన్నారెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, పెంటారెడ్డి గారు, కేశవరావు గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, ఆదిత్యనాథ్ దాస్. ఈ ఆదిత్యనాథ్ దాస్ ఎవరంటే వీళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు పదవులు అంటే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళకు ప్రభుత్వ సలహాదారులు పెట్టుకున్నారు, తెలంగాణకు అడ్డం పడ్డోళ్లకు ప్రభుత్వ సలహాదారులు పెట్టుకున్నారు, పార్టీ ఫిరాయించిన వాళ్లకు ప్రభుత్వ సలహాదారులను పెట్టుకున్నారు. ఎవరు ఈ కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఎవరు? పార్టీ మారినోళ్ళు. వీళ్ళకు పార్టీ మారిన వాళ్ళకేమో ప్రభుత్వ సలహాదారులు ఇచ్చింది. అదేవిధంగా ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? ఈ తెలంగాణ నీళ్లను చంద్రబాబు నాయుడు ఒళ్ళో పోస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నింపడానికి ఈ ఆదిత్యనాథ్ దాస్ను మనం పక్కన పెడితే గత ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ప్రభుత్వ సలహాదారులు ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి తెలంగాణ నీళ్ళన్నీ తీసుకుపోవడానికి కుట్ర చేసేటువంటి వ్యక్తికి ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిండ్రు. ఇలా ఎవరికి ఇస్తూ ఉన్నారు మీరు పదవులు? పార్టీ మారిన వాళ్ళకి ఇస్తుండ్రు. ఓటుకు నోటుకు దొరికినటువంటి ఓటుకు నోటు బదలాయించినటువంటి వ్యక్తులకు వేం నరేందర్ రెడ్డి ఓటుకు నోటుకు బదలాయించినటువంటి వ్యక్తికి ఇలా మీరు ప్రభుత్వ సలహాదారులు ఇచ్చి క్యాబినెట్ అది ఇచ్చిండ్రు. ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు అనేది మా యొక్క తీవ్రమైనటువంటి ఆరోపణ. అయితే ప్రధానంగా ఇవాళ ఒకే వర్గానికి అడ్వైజర్ పదవులు ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిర్రు. అదే మిగతా కులాలకి వాళ్ళ ప్రధాన నినాదం బీసీ కులాలకు ఉంది. అందులో కొన్ని కులాలకు ఇప్పటికీ యాదవులు కావచ్చు, మున్నూరు కాపులకు లేదనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు ఆయా కులాలకు క్యాబినెట్లో చోటు దక్కించకపోవడం ఎందుకు అనుకోవచ్చు? ఈ ఒకే కమ్యూనిటీకి ఎందుకు ఇచ్చారు అనుకోవచ్చు? ప్రభుత్వ సలహాదారుల నుంచి మొదలు పెడితే సీఎం పేసి గతంలో 16 మంది ఆ కమ్యూనిటీ పేరు చెప్పిండ్రు. ఇలా మనం ఈ ఈ రకంగా చూసుకుంటే కూడా ప్రభుత్వ సలహాదారులను చూసుకుంటే కూడా ఇప్పుడు ఒక 5-6 మంది ఉన్నారు ఇంట్లో. మరి నిజంగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు యాదవ్ లేడు. మాట్లాడంగా ప్రతిపక్షం మాట్లాడంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడంగా ఒక మైనార్టీకి ఇచ్చిండ్రు. మరి మిగిలిన కులాలు ఉన్నారు కదా, యాదవ్ ఉన్నాయి, కుర్మ ఉన్నది, ఇంకా చాలామంది కులాలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఈ ప్రభుత్వము జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వకుండా నచ్చిన వ్యక్తులకు, ఇష్టమైనటువంటి వ్యక్తులకు పదవులు అంటగడుతూ ఉన్నది. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం ఒకటి మాట్లాడచ్చు. రెండోది ప్యారలల్గా గవర్నమెంట్ నడపాల్సినటువంటి అవసరం అంటే కుట్ర. అంటే నేనేమనుకుంటున్నంటే ముఖ్యమంత్రి గారికి ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులపైన నమ్మకం లేదా? పర్సనల్గా వ్యక్తులను పెట్టుకొని క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మా ప్రధానమైనటువంటి ఆరోపణ. డెఫినెట్గా వీటిని రద్దు చేయాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చినటువంటి క్యాబినెట్ ర్యాంకును రద్దు చేయాలి. ప్రభుత్వ నిధులను ప్రభుత్వము దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రజాధనాన్ని అరికట్టాలనేసి మేము ప్రజావాజ్యం కేసు వేసడం జరిగింది. కోర్టులో పిల్లేసిన డెఫినెట్గా మాకు న్యాయం జరుగుతుంది అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇది కొట్టివేయాలనేసి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అయితే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. చాలా మందికి అంటే ఈ అడ్వైజర్ పోస్టులు కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినప్పుడు కావచ్చు, లేదంటే వారికి ఎన్నికలు వచ్చినప్పుడే ఈ పదవులు ఇవ్వడం వల్ల అసలు సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందా? అసలు ఏందనుకుంటారు? సమాజానికి మేలు ఏం చేస్తుండ్రు? ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లేదు, ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేరు. ఈ 2 శాఖలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ నిమిషానికి నిన్ననేమో షామీర్పేట దగ్గర స్టూడెంట్స్ అందరు కూడా మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి, మాకు నాణ్యమైనటువంటి అన్నం లేదు, ఫుడ్ పెట్టట్లేదు, మాకు బెడ్షీట్ లేవు, చలి పెడతా ఉన్నది, రగ్గులు లేవు, మాకు ఇప్పటి వరకు ప్లేట్లు లేవు అని విద్యార్థులందరూ కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటువంటి దుస్థితికి వచ్చింది. ఎంత దుర్భరమైన పరిస్థితి! ఒకనాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందినటువంటి గురుకులాలను ఇలా కేసీఆర్ గారి పేరున్నందుకు, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయడానికి 220 గురుకులాల నుంచి 1022 గురుకులాలకు పెంచినటువంటి గత ప్రభుత్వం అది కేసీఆర్ యొక్క ముద్ర ఉన్నదాన్ని దాన్ని తుడిచివేయడానికి మాత్రం
ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది, నిర్లక్ష్యం చేసింది. ఒకనాడేమో గద్వాల్ కలెక్టర్ దగ్గరికి విద్యార్థులు దాదాపుగా 30-40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. నిన్ననేమో పక్కనే ఉన్నటువంటి దాదాపుగా 2-3 కిలోమీటర్లు నడుచుకుంటే విద్యార్థులు పోయి అక్కడ శామరిపేటలో ఇన్స్పెక్టర్కి ఇచ్చి ఇలా కంప్లైంట్ ఇచ్చిర్రు, మమ్మల్ని పట్టించుకోండి. ఈ రాష్ట్రంలో గత సంవత్సరంన్నర వరకు దాదాపుగా జూన్ 2025 వరకు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు. దానివల్ల 1000కి పైగా విద్యార్థులు అస్వస్థకు గురైనరు. 116 మంది విద్యార్థులు చనిపోయినరు గురుకులాల్లో. మరి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పలేదు, ఏం రివ్యూలు ఇచ్చిందో చెప్పలేదు. గమ్మత్ ఏంటంటే ఇంటర్మీడియట్కి ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వాలి, చదువుకోవడానికి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా 2 నెలలు అయితే యాన్యువల్ ఎగ్జామ్ జరుగుతుంది. 2 నెలల ముందు కూడా అంటే విద్యా సంవత్సరం పూర్తిగా వస్తున్న దశలో కూడా విద్యార్థులకు అందాల్సినటువంటి పాఠ్యపుస్తకాలు, విద్యార్థులకు అందాల్సినటువంటి స్కూల్ డ్రెస్సులు, యూనిఫామ్లు, బెడ్షీట్లు, ప్లేట్లు, రగ్స్ ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుకున్నట్టుగా మొద్దు నిద్రపోతుంది అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. అందుకనే ఎడ్యుకేషన్ శాఖలో ఉన్నటువంటి లోపాలను ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ శాఖ మంత్రిని పెట్టలేదు. హోంశాఖ, ఈ రాష్ట్రానికి హోంశాఖ అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి మంత్రి పదవి. ఇప్పటి వరకు అవి 2 పదవులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. సరే పెట్టుకున్నారు, పెట్టుకుంటే ఇప్పటి వరకు వాటిని ఫిలప్ చేయలేదు, వాటి మీద రివ్యూ చేయలేదు. ఈ రాష్ట్రంలో ఏదో పక్కన ప్రతిరోజు హత్యలు, మాలభంగాలు, మర్డర్లు, నడి రోడ్ల మీద, మొన్న కుషాయిగూడ దగ్గర నడి రోడ్డు మీద మర్డర్ జరిగినటువంటి పరిస్థితి చూసినాం మనం. అరే ఇంత అల్లకొల్లోలం జరుగుతూ ఉంటే, క్రైమ్ రేటు పెరుగుతూ ఉంటే, గన్ కల్చర్ పెరిగింది, తుపాకులతో కల్చర్ వచ్చింది. వీటిపైన ఒక్కరోజు రివ్యూ చేయరు. తీసుకుపోయామే మీరు ఇలా ఈ రివ్యూలు చేయకుండా మీరు గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని ఇక్కడ ఒక పక్కనే రోడ్డు మీద మర్డర్ జరుగుతుంది, మీరు అదే రోజు మీరు గ్లోబల్ సమ్మిట్ పెట్టుకుంటారు. ఈ రాష్ట్రం ఎటు పోతుంది? వేటి మీద శ్రద్ధ ఉంది? కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఉన్నటువంటి శ్రద్ధ తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ప్రగతి పైన లేకపోవడం చాలా బాధాకరం. అందుకనే ఈ 2 పోస్టులను ఫిలప్ చేయకుండా ఇంకా 2 పోస్టులు ఫిలప్ చేయాలి. రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి రావాల్సినటువంటి కోటా ప్రకారం 15% కోటా ప్రకారం మనకి ఇంకా 2 పోస్టులు ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 2 పోస్టులను ఫిలప్ చేయకుండా 14 పోస్టులను నచ్చిన వ్యక్తులకు, ఇష్టమైనటువంటి వ్యక్తులకు, లేదంటే ఆయనకు వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చి వాళ్ళ సొంత ప్రయోజనాలు పొందేటువంటి వ్యక్తులకు, సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇలా 14 మంది ప్రైవేటు వ్యక్తులను అడ్వైజర్లను పెట్టుకొని వాళ్ళ క్యాబినెట్ హోదా కల్పిస్తూ అన్ని రకాల ప్రభుత్వ వసతులు కల్పించడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది డెఫినెట్గా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళే ఇలా తుంగలో తొక్కుతున్నారు కాబట్టి వాటి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా పైన ఉంది. కాబట్టి ఇలా నేను కోర్టులో పిల్లు వేయడం జరిగింది. ఒకవేళ కోర్టులో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది అయినా అడ్వైజర్లను తొలగించకపోవడం, ఇప్పుడు చాలా విషయాల్లో కూడా ప్రభుత్వం ఎన్ని మొట్టికాయలు వేసినా వారికి ఏమాత్రం కూడా దెబ్బ తగినట్టు వివరించట్లేదు కనుక ఒకవేళ ఈ విషయంలో కూడా హైకోర్టులో పాజిటివ్ వచ్చినా వారు తొలగించకపోతే భవిష్యత్ కార్యాచరణ విధంగా ఉంటుంది. అంటే ప్రభుత్వము హైడ్రా పేరు మీద మొట్టికాయలు, మూసి పేరు మీద మొట్టికాయలు, లగచర్ల పేరు మీద మొట్టికాయలు, యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల భూములపైన, విద్యార్థుల లాఠీచార్జి పైన మొట్టికాయలు, నిరుద్యోగులపైన దమనకాండకు, విద్యార్థుల లాఠీచార్జి పైన మొట్టికాయలు, ఇట్లా 2 సంవత్సరాలలో దాదాపుగా ఒక 20-30 సార్లు మొట్టికాయలేయచ్చు. అయినా వీళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా. అంటే ఎట్లుంటుందంటే పైన కూర్చున్నవాడు ఎట్లుంటే కింద అట్లుంటుంది. పైన వాళ్ళకే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి కింద అధికారులు కూడా ఎవడు పని చేయట్లేదు. రోజు డ్యూటీకి పోతున్నాం, వస్తున్నాం. అసలు ప్రగతి ఏం సాధించినాం? అసలు భవిష్యత్తులో ప్రణాళికలు ఏంటివి? యూనివర్సిటీలో మీటింగ్ పెట్టిండ్రు, 1000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. 1000 కోట్లు దేనికి ఇస్తామో చెప్పలేదు, దేనికి ఖర్చు పెట్టాలో చెప్పలేదు. ఒక పక్క యూనివర్సిటీ విద్యార్థులకేమో 1000 కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. దాని తెల్లారే
విద్యార్థులకు మాకు భోజనం లేదు, పురుగులు అన్నం పెడుతున్నారు అనేది శామరిపేటలో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇది ప్రభుత్వం యొక్క తీరు, ఇది ఒక ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. కాబట్టి గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పాలనలో అడ్వైజర్లను పెట్టుకున్నారు, ప్యారలల్గా ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిల్లేసిండు. ఆనాడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కోసం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 65 సంవత్సరాలు తెలంగాణ అన్యాయానికి గురైంది, ఎన్నో అవమానాలకు గురైంది, అక్రమాలకు గురైంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందకుండా ఆంధ్ర పాలకులు అడ్డుకున్నారు. తెలంగాణతోని ఎవరైతే భావసారథ్యం పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో, కొన్ని రంగాలలో నిపుణులు, వాళ్ళని మేము అడ్వైజర్గా పెట్టుకుంటే ఆ అడ్వైజర్లను దింపేయాలి, అడ్వైజర్లను క్యాన్సిల్ చేయాలి, అడ్వైజర్ల కొట్టేయాలనేసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిల్లేసిండ్రు. ఇలా నీవు చెప్పినదే విద్య నీరజాక్షి అన్నట్టు ఇలా నేను కూడా గదే అడుగుతా ఉన్నా. మీరు చేసిందేమో అప్పుడేమో మాది తప్పన్నారు, మీరు ఒప్పెట్లయితుందో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వల్ల ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వంలోని మంత్రులను పూర్తి స్థాయిలో పెట్టడం లేదు, కానీ క్యాబినెట్ ర్యాంకు సంబంధించిన అడ్వైజర్లను పెట్టి వాళ్ళ ప్రజాధనాన్ని, అధికారిక ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. ఖచ్చితంగా దీనిపై హైకోర్టులో పిల్లేసినా ఖచ్చితంగా దీనిపై భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అడ్వైజర్లను పెట్టి ఒక ప్యారలల్ ప్రభుత్వం నడుపుతామంటే చూస్తూ ఊరుకోబామని చెప్పేసి కూడా ఎర్రోల శ్రీనివాస్ హెచ్చరించిన పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.